వానికి ఇచ్చాడా ఇవ్వలేదా? మరలా ఉంగరం పెట్టాడు, మరలా తలపాక పెట్టాడు, మరలా ఏమండి నూతన వస్త్రాలు ధరింపజేశాడు. అన్నీ మరలా నూతన పరచబడ్డాయి లేవా? చింపిరి జుట్టు పోయింది, మురికి వస్త్రాలు పోయాయి, మరలా తిరిగి ఒక నూతన పరచబడ్డాడు. 3 విషయాలు అక్కడ జరిగాయి. 1, అతను తిరిగి వచ్చాడు తండ్రి సన్నిధికి. 2, ఏమండి పాపాన్ని విడిచిపెట్టేశాడు. 3వదిగా బాహాటంగా అవమానపరచకుండా దేవుణ్ణి ఘనపరచు తగ్గించుకొని, నేను ఎందుకు తిరిగి వెళ్ళాలి, నేను ఎందుకు క్షమాపణ కోరుకోవాలి, తండ్రి మీద పడి ఏడుస్తూ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి నూతన పరచబడటం సాధ్యమైంది. ఈరోజు నువ్వు నూతన పరచబడాలనుకుంటున్నావా? తిరిగి మరలా అంటే ఒకరోజు నూతన పరచబడ్డావు, పోగొట్టుకున్నావు, మరలా నీవు నూతన కాలేజీకి వెళ్ళగానే స్నేహాలు పెరుగుతాయి. ఏమండి కాలేజీకి వెళ్ళగానే అన్ని లోక సంబంధమైన పెరుగుతాయి. భక్తి కొంచెం అరాకొరో తగ్గుతుంది. లోకంలో కనబడ్డాయే బాగుంటాయి, ఆకర్షణంగా ఉంటాయి. నిజమేనండి, నిజమే. వయసు పెరిగే కొందికి, లోకంలో అనుభవం పెరిగే కొందికి భక్తి కూడా చల్లారిపోతున్న ఈ కాలంలో తిరిగి మరలా ఆత్మీయతలోకి వద్దాం. తిరిగి మరలా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. అది అసాధ్యంగా ఉండిపోయిందండి. భక్తిహీనులుగా బతుకుతున్నారు చాలామంది. నిజమే. ఈరోజు ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారని చేతులు ఎత్తమంటే సగం మంది ఎత్తుతారు, సగం మంది నుంచుతారు. అవమానపరచాలని కాదు. ఎన్నిసార్లు బైబిల్ చదివారు మీరు? యవనస్తులారా, ఒక్కసారని చదివారా? అవమానంగా లేదు? ఎవరైనా అనుజనులు వచ్చి నేను ఎన్నిసార్లు చదివిరావంటే నేనా అనుకుంటూ ఉంటావా? అవమానంగా లేదు? ఒక్కసారైనా బైబిల్ చదివారా? చదవాలని లేదా? ఇవన్నీ మనకు అవమానకరంగానే ఉంటాయి. బైబిల్ చదువుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా సంస్థ నుంచి అయినా సంఘం నుంచి వచ్చేదే. కానీ దేనికంటే సరిపెట్టుకుంటున్నారు. అందుకు నేను చెప్తున్నాను, సరిపెట్టేసుకుంటున్నారు. ఈరోజు వాక్యం మంచిదే వచ్చిందిలే, అసలు బైబిల్ కూడా ముట్టుకోరు. ఇంకా మళ్ళా ఆదివారమే బైబిల్ ముట్టుకునేది. అవమానకరంగా లేదా? నువ్వు నూతన పరచబడాలి. ఇది నీకు అసాధ్యమేమో, కానీ ఈరోజు సాధ్యం. నా ప్రభు తిరిగి మరలా మనందరినీ నూతన పరచును గాక, మనందరినీ ఆత్మీయులుగా చేయును గాక, తిరిగి మరలా మనల్ని మారు మనసు అనుభవంలోనికి తిరిగి తీసుకుని వచ్చును గాక. విన్నా